క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రోపేడు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటాడండి దేవుడు. గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఈ రోజుల్లో గుణవతైన భార్య దొరకడం ఎంత అరుదు చూడండి. ఎంతమంది ఈరోజు గుణవతైన భార్యలు దొరుకుతున్నారు చెప్పండి. ఈరోజు ఒక భాగస్వామిగా భర్త అయినా భార్య అయినా ఎవరినైనా ఒక భాగస్వామిగా పొందుకోవాలి అంటే ఖచ్చితంగా వారిలో మనం చూడాల్సింది ఏంటి అంటే గుణమండి. గుణాన్ని చూడకుండా మీరు ఏది చూసినా ఆ జీవితం కలకాలం సంతోషంగా ఉండే అవకాశం అయితే లేదు. ఈరోజు అందం చూసేవాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యం చూసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం ఉందో లేదో చూసేవాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులు స్థితిగతులు ఉన్నాయో లేదో చూసేవాళ్ళు ఉన్నారు. అన్నీ చూస్తున్నాం, కానీ చూడాల్సిన గుణాన్ని మాత్రం చూడలేదండి. ఈరోజు ఒక భర్త అయినా భార్య అయినా వారు ఎన్ని సంవత్సరాలు చెప్పండి వారు అందంతో కాపురం చేసేది? మహా అయితే సంవత్సరం అండి, మహా అయితే సంవత్సరం. కానీ జీవితాంతం తన గుణంతో కాపురం చేస్తారు భర్త అయినా భార్య అయినా. ఆలోచించండి. నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగము, ఆస్తిపాస్తులో, అంతస్తులో, వారికి ఉన్న అందాన్ని బట్టో అది జీవితాంతం కాపురానికి తీసుకెళ్ళవు. కలకాలము క్రీస్తులో సంతోషంగా ఒక భార్యాభర్తలు ఉండాలంటే వారి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే గుణాన్ని చూడాలి. ఆ గుణమే అన్నాడు దేవుడు, గుణవతైన భార్య లేదా గుణవతైన భర్త నిజంగా మనం పొందుకోవాలండి. ఆ గుణమే నీ జీవితంలో ఒక మంచి భవిష్యత్తును, సంతోషంగా ఆనందంగా ఉండే జీవితాన్ని ఇస్తారు తప్ప అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నాడు. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఈరోజు భయము భక్తి గల భర్త అయినా, భయము భక్తి గల భార్య అయినా, దేవుని యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో అటువంటి భార్యాభర్తలు సంతోషంగా ఉండే పరిస్థితి. ఈరోజు లోకంలో తల్లిదండ్రులైనా ఎవరైనా యవనస్తులైనా దయచేసి గుణాన్ని చూడండి తప్ప లోకంలో మీరు ఏది చూసినా వారి మధ్య సంతోషమైతే ఉండదండి. ఎవరైతే భార్యాభర్తలుగా జతపరచబడుతూ ఉన్నారో వారు చూడాల్సింది గుణం. ఆ గుణము జీవితాంతం కాపురం చేస్తారు ఆ భార్యాభర్తలు. అలాంటి గొప్ప గుణాన్ని చూడకుండా ఈరోజు లోకంలో అందరూ చూసేటట్టుగా మనం కూడా చూస్తే దానికి అర్థమేముంది చెప్పండి? దానికి పరమార్థమేముంది చెప్పండి? ఈరోజు భార్యాభర్తలుగా జతపడుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి గుణాన్ని చూద్దాం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదన్నాడు. నిన్ను గుండెల్లో దాచిపెట్టుకుని చూసుకుంటాడు ఆ భర్త. ఆ గుణమే బాగుంటే నిన్ను గుండెల్లో దాచిపెట్టి చూసుకుంటుంది ఆ భార్య. ఆ గుణమే సరిగ్గా లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉండి ఏంటి, ఎంత అందం ఉంటే ఏంటి, ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే ఏంటి? ఆలోచించండి. గుణం ప్రతి వ్యక్తి జీవితంలో కావాలండి.